ఓ 100 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి దినపత్రికను చదువుతూ శ్రద్ధాంజలి శీర్షిక కింద అతని పేరు చూసి అదిరిపోయాడు. ఆ రోజు పత్రికలన్నీ వేరొక వ్యక్తి మరణాన్ని అతని పేరుతో ప్రచురించాయి. షాక్ తిన్నాడు. నేను నిజంగా బతికున్నానా అని అనుమానపడ్డాడు. అసలు ఈ పత్రికలో ఏం రాశారా అని చూశాడు. డైనమైట్ కింగ్ మరణించాడు అని రాసిన ఆ వ్యాసంలో మృత్యు వ్యాపారి అన్న పదం చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఆ పేపర్ చదువుతున్న వ్యక్తే డైనమైట్ కనుక్కున్నాడు. పత్రికను మృత్యు వ్యాపారి అనడంతో బాధపడ్డాడు. తర్వాత తరాలు నన్ను హంతకుడిగా, చావుతో వ్యాపారం చేసేవాడిగా చూస్తాడన్న ఆలోచనే అంతులేని బాధ కలిగించింది అతనికి. ఆ రోజు నుంచి అతను శాంతి కోసం కృషి చేయడం మొదలు పెట్టాడు. అతని పేరే ఆల్ఫ్రెడ్ నోబుల్. అతని పేరిట నోబుల్ బహుమతులు శాంతికి, శాస్త్రవేత్తలకు ఇవ్వడం మనకు తెలుసు. ఒక్కసారి ఆలోచిద్దాం, మరణం తర్వాత ప్రజలు మన గురించి ఎలా ఆలోచించాలి? మన గురించి మంచిగా మాట్లాడాలా? మనం లేని లోటును ప్రజలు ఎలా ఫీల్ అవ్వాలి?